హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 1 అనేది స్టార్ట్ చేశానండి. ఈ రోజు నుంచి నేను డే 1 విఆర్కే గారి డైట్లో డే 1 నేను అది కూడా లిక్విడ్ ఫాస్టింగ్ అనేది ఒక 5 డేస్ కానీ 3 డేస్ కానీ చేయాలనుకుంటున్నాను. నేను 5 డేస్ కానీ 3 డేస్ కానీ అంటే ఉండగలిగితే 5 డేస్ చేస్తాను, లేకపోతే 3 డేస్ చేస్తాను. స్టార్టింగ్ విత్ లిక్విడ్ డైట్ అనమాట. మీరు లిక్విడ్ డైట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సూప్స్ తాగాలండి. మనం ఖచ్చితంగా సూప్ తీసుకుంటేనే మనం ఈజీగా మనకి ఆయిల్ అనేది మనం ఈజీగా లోపలికి పంపించుకోవడానికి చాలా బెస్ట్ మెథడ్ వచ్చేసి సూపేనండి. ఇంకా వేరే ఎన్ని మెథడ్స్ ఉన్నా సరే చాలా ఈజీ మెథడ్ వచ్చేసి సూపే అని చెప్తాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను అంతకుముందు డైట్ చేశాను, ప్లస్ రీసెంట్గా డైట్ చేసి ఒక 10 డేస్ తర్వాత మా హస్బెండ్ వలన, ఎందుకంటే మా హస్బెండ్ కూడా నాతో పాటు చేశారనమాట. మా హస్బెండ్ చేసి నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పి మధ్యలో వదిలేశారు. నేను ఆల్రెడీ 10 డేస్ చేసింది వీడియోస్ కూడా తీసుకున్నాను అప్లోడ్ చేద్దామని, బట్ మధ్యలో ఆపేశాను. ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఇద్దరికి నేను చెయ్యాలి అంటే చాలా కష్టమైపోయిందనమాట. తను చేసిన తర్వాత నేను చేద్దామనే ఉద్దేశంతో స్టాప్ చేశాను. నేను ఫస్ట్ డే మా హస్బెండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే నేను స్టాప్ చేశాను. ఫస్ట్ డేనే కొంచెం చాలా నీరసం వచ్చేసిందనమాట. డైట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే హెల్పింగ్ ఉండాలండి ఖచ్చితంగా. మా హస్బెండ్కి హెల్ప్ చేయడం కుదరదు కాబట్టి నేను 10 డేస్లో చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అండ్ చాలా అంటే అసలు ఇది ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను చాలా క్లియర్గా. ఫస్ట్ అయితే మనం ఈరోజు ఏమేమి తీసుకుంటున్నాం అనేది చూపించేస్తాను మీకు. లిక్విడ్ డైట్ ఎన్ని రోజులైనా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, ఏం కాదు. లిక్విడ్ డైట్ ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని సార్ చెప్పారు. అనేది ఇనఫ్, నా బాడీకి 1 మీల్ అనేది ఇనఫ్ అనమాట, చాలు. మా హస్బెండ్కి కొంచెం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటారు. జెంట్స్ ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదా, లేడీస్తో పోల్చుకుంటే జెంట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఫుడ్ ఇంటేక్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కూడా మనకి ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు, మా హస్బెండ్ సైక్లింగ్ చేస్తారు, ఇంకా ఫుడ్ అనేది పాపం చేయలేకపోయారనమాట. 1 మీల్ తనకి సరిపోలేదు. 2 మీల్ చేద్దాం అనుకున్నారు, బట్ ఉండలేను నేను అని చెప్పేశారనమాట. అందుకే 3 డేస్ తర్వాత ఆపేశారు. బట్ నేనైతే 10 డేస్ చేశానండి. నాకు అప్పుడు 10 డేస్ 1 మీల్ డైట్, 1 మీల్ డైట్కి నేను వెళ్తాను అనమాట. అంటే నాకు 1 మీల్ అనేది ఇనఫ్ అండి. ఎందుకంటే 1 మీల్ తీసుకుంటే ఇంకా చాలా అనమాట. నాకు అసలు యాక్చువల్గా ఫుడ్ అనేది సరిపోని వాళ్ళు మీరు 2 మీల్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు అసలు 1 మీల్ ఇనఫ్ అనమాట. మీరు నాన్ వెజ్ తిన్నా తినకపోయినా వెజిటేబుల్స్ అనేవి ఖచ్చితంగా తినాలి. ఇది రూల్ అనమాట విఆర్కే గారి డైట్లో. అండ్ ఈ రోజైతే నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏమేమి చూపిస్తానండి, ఏమేమి తీసుకుంటున్నాను అనేది చాలా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూసేద్దాం పదండి. బుల్లెట్ కాఫీ తాగిన తర్వాత ఖచ్చితంగా 2-3 అవర్స్ మనం స్టమక్ అనేది అసలు ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అసలు ఆకలేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆకలేదు. ఎందుకంటే నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ మాత్రమే వేశాను అండ్ 20 గ్రామ్స్ బటర్ వేశాను దీంట్లో. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అప్లోడ్ చేయడం అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి అప్లోడ్ చేస్తాను, లేకపోతే లాంగ్ వీడియోలో అంటే డే 1 లాంగ్ వీడియోలో కానీ, లేకపోతే ఆల్రెడీ అప్లోడ్ చేసింది ఉంటే పెడతాను మీకు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. డే 1లో లాంగ్ వీడియోలో కానీ ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది, ఈ బుల్లెట్ కాఫీ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫిల్టర్ కాఫీ పౌడర్తో అండ్ ఇంకోటి ఇన్స్టాంట్ కాఫీ పౌడర్తో. ఇది వచ్చేసి ఇన్స్టాంట్ కాఫీ పౌడరే. ఫిల్టర్ కాఫీ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది, అది కూడా చేసుకోవచ్చు. 2 నేను పెట్టాను. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. వచ్చేసి నేను 1 లీటర్ మజ్జిగ అంటే దిక్కుమాల మజ్జిగ అండి, జస్ట్ 2 స్పూన్స్ పెరుగుతోటి నేను మజ్జిగ చేసుకున్నాను అనమాట, బటర్ మిల్క్. ఇది మజ్జిగ అనమాట, చాలా పలుచగా ఉంటాయి అనమాట. మీరు 2 స్పూన్స్ కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది 1 లీటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 60 గ్రామ్స్ ఆయిల్ అండి. నేను ఈరోజు మొత్తంలో యూజ్ చేయాల్సిన ఆయిల్ అనమాట 60 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను, అంటే కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి విఆర్కే గారి డైట్ ఆయిల్ అనమాట. విఆర్కే గారి ఆఫీస్కి వెళ్ళి నేను తీసుకున్నాను ఈ ఆయిల్ని.
ఆల్రెడీ నేను కుకింగ్ వీడియోస్లో కూడా చూపించాను. చాలామంది నన్ను అడిగారనమాట, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు నేను చూపించాను ఆల్రెడీ. ఒకసారి కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి పెడతాను. అండ్ ఇది వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్. ఇది చాలా నార్మల్ మల్టీవిటమిన్ టాబ్లెట్ అండి. ఇది లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళు 2 తీసుకోవాలి, 2 ఖచ్చితంగా తీసుకోవాలండి. ఒకటి మార్నింగ్ తీసుకుంటాను, ఒకటి నైట్ తీసుకుంటాను. అండ్ లిక్విడ్ డైట్లో ఇంకోటి కూడా తీసుకోవాలండి, పార్టికులర్ సిరప్ అనమాట. అది నైట్ అంటే ఈవినింగ్ టైంలో నేను చూపిస్తాను మీకు, అది ఎప్పుడు వేసుకోవాలనేది కూడా చెప్తాను. అది నైట్ బెడ్ టైంలో వేసుకోవాలండి. అండ్ ఒక స్పూన్ తీసుకున్నాను మజ్జిగ తాగడానికి. అండ్ 3 లెమన్స్. ఈ లెమన్స్ ఏంటి ఇట్లా ఉన్నాయని అనుకోకండి, ఎందుకంటే ఈ లెమన్స్కి ఆయిల్ రాసి స్టోర్ చేసుకుంటే మా హస్బెండ్ కేజీ తీసుకొచ్చారనమాట. చాలా రోజులు ఆయన తీసుకొచ్చేసి నేను డిస్కంటిన్యూ చేశానని చెప్పాను కదా డైట్, అంతకుముందే తీసుకొచ్చారనమాట. ఇంకా కొన్నే ఉన్నాయి, అప్రాక్సిమేట్లీగా ఒక 30-35 దాకా వచ్చినాయి లెమన్స్. వీటిని స్టోర్ చేసుకోవడానికి పైన కొంచెం ఆయిల్ రాసి జిప్లాక్ కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పారనమాట. అయితే ఇవి ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత వాటర్లో పెట్టుకోవాలి. వాటర్లో నుంచి తీసిన తర్వాత మనకి ఎక్కువసేపు బయట ఉంటే ఇలా కలర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్లో ఉంటే కలర్ రాదు, ఈ కలర్ రాదు, ఎల్లో కలర్లోనే ఉంటాయి. కానీ వాటర్లో నుంచి తీసిన తర్వాత మనం కొంచెంసేపు బయట ఉంచినా సరే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. అందుకే వీటిలో ఉన్నాయి. బట్ ఇవి కుళ్ళిపోయినవి ఏం కాదండి, జస్ట్ ఆయిల్ రాసాం కదా అందువలన అలా వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ నేను వచ్చేసి దీనికి రాసిన ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ సీడ్ ఆయిల్ అంటారు కదా, బ్లాక్గా ఉంటుంది. అది రాయడం వలన ఇలా వస్తుందో నాకైతే తెలియదు, బట్ ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇదిగోండి, చాలా మెత్తగా ఉంటాయి. అది కూడా ఫ్రీజర్లో నుంచి తీసినాయి కదా, మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి. బట్ ఇవి నేను కట్ చేసి చూపిస్తాను. ఇవి అసలు పాడైనవి కాదు, మెత్తగా ఉంటాయి, కానీ మంచిగానే ఉన్నాయి అన్నమాట, అంతే. ఇంకా వచ్చేసి అంతేనండి, 60 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను, ప్లస్ 20 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను, మొత్తం 80 గ్రామ్స్. ఇంకా 80 మనకి 1 వీక్ అంటే 1 వీక్ అని చెప్తున్నారు, కొంతమంది 10 డేస్ అని చెప్తున్నారు, గ్రూప్లో 1 వీక్ అని చెప్పారు. అందుకే నేనేం చెప్తున్నానంటే నేనైతే ఒక 10 గ్రామ్స్ మార్జిన్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఒకవేళ ఆకలి అనిపిస్తే, అంటే నైట్ పడుకునే లోపల ఆకలి అనిపిస్తే ఆ 10 గ్రామ్స్ అనేవి నేను జీరా వాటర్లో కానీ ఎందులో ఒక దాంట్లో నార్మల్ వాటర్లో కానీ లెమన్ వాటర్లో కానీ మీరు ఆ 10 గ్రామ్స్ వేసుకొని తీసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ఒక 10 గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే మనకి యాక్చువల్గా 70 to 90 కానీ 80 to 90 కానీ అని చెప్తున్నారనమాట. సార్ విఆర్కే గారు చెప్పిన వీడియోస్లో ఏంటంటే 70 to 90 గ్రామ్స్ తీసుకోండి ఫస్ట్ 10 రోజులు అని చెప్పారనమాట. నేను ఆ రెండింటికి మిడిల్లో 80 గ్రామ్స్ తీసుకున్నాను, 10 గ్రామ్స్ మార్జిన్ అనేది పెట్టుకున్నాను. ఇంకా 10 గ్రామ్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నా వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ కాబట్టి ఖచ్చితంగా నేను 80 గ్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. 100 kgs కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళు 100 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. నేను ఇక్కడ 80 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 60 గ్రామ్స్, ఇది వచ్చేసి 20 గ్రామ్స్, మొత్తం టోటల్గా 80 గ్రామ్స్ అయ్యింది. 10 గ్రామ్స్ అనేది మార్జిన్ పెట్టుకున్నాను, అంతేనండి. ఇక్కడ సూప్స్ గురించి అయితే నేను ఆఫ్టర్నూన్ దాంట్లో చూపిస్తాను. ఈరోజు డే 1లో నేనైతే తీసుకునేవి ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ నేను ఆఫ్టర్నూన్ చూపిస్తాను. సూప్ చూసారు కదండి. ఈరోజు నేను డే 1లో విఆర్కే గారి డే 1లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూసేసారు కదా. బటర్ మిల్క్ అయితే ఇప్పుడు తాగేస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇప్పుడైతే నేను ఒక షెడ్యూల్ కూడా వేసుకున్నాను అనమాట. ఈ 10 డేస్లో నేను ఎలా చేయాలి అనేది కూడా ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దాని ప్రకారం ఫాలో అయితే చాలా ఈజీ అయిపోద్ది అనమాట డైట్. బట్ ఏంటంటే మన ఇంట్లో పరిస్థితులను కూడా ఆలోచించుకోవాలి. నాకైతే చాలా చిన్నపిల్లలు, 5 years పాప అండ్ 7 years పాప అనమాట. చాలా అంటే చాలా ఇసుకిస్తారు, ఎందుకంటే ఫుడ్ అస్సలు తీసుకోరు. వాళ్ళిద్దరు కూడా ఫుడ్ తీసుకోవడానికి ఎంత బాధపడిపోతారండి. అసలు రైస్ అయితే అస్సలు తినరు, అదే ప్రాబ్లము. వాళ్ళు టిఫిన్ కూడా మేమే పెట్టాలి, అన్నం తినడానికి మేము పెట్టినా సరే తినరు అనమాట, అది ప్రాబ్లము. చపాతీ అయితే తింటారు, వాళ్ళే తింటారు. అసలు రైస్ అయితే అస్సలు తీసుకోరు. మా పిల్లలకి రైస్ ఏమాత్రం ఇష్టం ఉండదు. నేను ఇంకా నైట్ పూట చపాతీ చేస్తాను అనమాట వాళ్ళ కోసం అని చెప్పి, మల్టీగ్రెయిన్ చపాతీ అని, నార్మల్ చపాతీ అని. అయితే మా పిల్లల కోసం నేను అట్లా మేనేజ్ చేసుకుంటున్నాను. అయితే నాకు చిన్న పిల్లలు కాబట్టి
కొంచెం పెద్ద పిల్లలు అయితే డైట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి పిల్లలతోటి కొంచెం కష్టమైంది డైట్ చేయడం. మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 1 అనమాట. డే 1లో మనం ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెజిటబుల్ సూప్ అనేది చాలా వరకు తాగేసాను. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ బాటిల్ అనమాట. హాఫ్ లీటరే కాసుకున్నాను. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇది వచ్చేసి వెజిటబుల్ సూప్ అనమాట. దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. చూసారా, ఇక్కడ మార్నింగ్ మీకు చూపించినప్పుడు 60 గ్రామ్స్ ఆయిల్ ఉంది. ఇందులో 30 గ్రామ్స్ అనేవి నేను ఇందులో వేసేసాను అనమాట. ఇట్లా షేక్ చేసుకుంటూ మనకి తాగేసుకోవడమే. దీంట్లో ఆయిల్ వేసేస్తాను అండ్ 1 లెమన్ అనేది వేసేస్తాను. ఎప్పటికప్పుడు మనకి ఇట్లా చేసేసుకున్నాం. నేను ఎప్పుడైతే సూప్స్ కాసానో అప్పటి నుంచే నేను షూట్ చేయనండి. నాకు టైం కుదిరినప్పుడు నేను షూట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇదిగోండి అకౌంట్స్ రాస్తూ నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. అకౌంట్ బుక్స్ అనమాట. మా హస్బెండ్ వర్క్ అనమాట యాక్చువల్గా అది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇది omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఫిష్ ఆయిల్ అంటారు దీన్ని. దీన్ని ఒకటి వేసుకోవాలి. నేను ఆఫ్టర్నూన్ సెక్షన్లో వేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటా అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇది వేసుకుంటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మల్టీవిటమిన్ టాబ్లెట్, ఎందుకంటే లిక్విడ్ డైట్ కాబట్టి. అండ్ పార్టికులర్ సిరప్ కూడా నైట్ రొటీన్లో చూపిస్తానండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా కోకోనట్ ఆయిల్ ఇంకా 30 గ్రామ్స్ ఉంది. ఇంకా మెడిసిన్ వేసుకోవడానికి వాటర్, లెమన్ వచ్చేసి ఆల్రెడీ 2 అయిపోయినాయి అనమాట. ఇందులో వేసేసుకుంటాను అనమాట. ఎమ్మి మష్రూమ్ సూప్ అనమాట. ఇప్పుడే కాసుకున్నాను. అండ్ చికెన్ సూప్, మటన్ సూప్ కూడా అసలు దీని ముందర ఏం పనికి రాదనమాట. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. జస్ట్ 15 మినిట్స్లో ఇది కాసేసుకోవచ్చు అనమాట. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఈ మష్రూమ్ సూప్ అనేది మనకి చాలా ఎనర్జీ వస్తుందండి. విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో, అందుకే మనకి ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ మష్రూమ్ సూప్ తీసుకోండి, సూపర్ ఉంటుంది. మష్రూమ్ సూప్ అనేది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ వెజిటబుల్ సూప్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ చూపించేసాను కదా, ఒకసారి క్లియర్గా నేను చూపించేస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మీకు నేమ్స్ అనేవి రివర్స్లో వస్తాయి అనమాట దాంట్లో. అందుకే ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. దీన్ని ఫిష్ ఆయిల్ అని కూడా అంటారు. మనకి ఇక్కడ ఈ ఫిష్ ఆయిల్లో మనకి EPA + DHA అనేది కంపల్సరీ ఉండాలి. EPA + DHA ఇక్కడ చూసారా అండి. EPA 1200 mg ఉంది, DHA 800 mg ఉంది. చూసారా, ఇది 1000 mg ఉన్నా పర్వాలేదండి. 1000 mgనే రెఫర్ చేశారు, కానీ నేను 1200 తీసుకున్నాను. దానికన్నా తక్కువ అయితే తీసుకోవద్దు. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నేను వచ్చేసి. ఇది వచ్చేసి ఇందులో 60 క్యాప్సల్స్ ఉంటాయి అన్నమాట. 60 క్యాప్సల్స్. ఇదిగోండి, ఇక్కడ 60N సాఫ్ట్ జెల్స్ అని ఉన్నాయి చూసారా. 60 క్యాప్సల్స్ ఉన్నాయి. ఎంత కాస్ట్ పడింది అనేది తెలియదు, గుర్తులేదు నాకు యాక్చువల్గా. 60 క్యాప్సల్స్ మనం చాలా వాడేసాంలేండి. ఇది మా హస్బెండ్ కూడా వేసుకున్నారు కాబట్టి ఓకే. ఇది వచ్చేసి మష్రూమ్ సూపు, చాలా యమ్మీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ తాగేసిన వెజిటబుల్ సూప్ అనమాట, ఇంకా కొంచెమే ఉంది. అండ్ నేను ఇప్పుడు దాకా వచ్చేసి ఇది వాటర్, మెడిసిన్ వేసుకోవడానికి వాటర్ అనమాట. ఇవి వచ్చేసి లెమన్స్. ఇది వచ్చేసి 30 గ్రామ్స్ ఇంకా కోకోనట్ ఆయిల్ ఉందన్నమాట. గారి డైట్లో డే 1 నైట్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. నైట్ రొటీన్ అంటే నైట్ లిక్విడ్ డైట్ తీసుకుంటున్నాను కదా. ఈ లిక్విడ్ డైట్లో మనం ఎటువంటి సాలిడ్ ఫుడ్స్ అనేవి తినకూడదు, ఓన్లీ లిక్విడ్స్ తోటే ఉండాలన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ సెషన్ అనేది చెప్పాను అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చెప్పేశాను. అండ్ ఇప్పుడు నైట్ సెషన్ అనమాట. నైట్ సెషన్లో మనం ఏం తీసుకోవాలి అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది ఒకటి తీసేసుకోవాలి. ఇంకోటి అంటే ఆల్రెడీ మార్నింగ్ ఒకటి వేసుకున్నాను కదా, మనకి లిక్విడ్ డైట్లో 2 మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా 1 మీల్ ఆర్ 2 మీల్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట. అండ్ లిక్విడ్ డైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పార్టికులర్ సిరప్ వేసుకోవాలండి. పార్టికులర్ సిరప్ ఆల్రెడీ పార్టికులర్ సిరప్ మనం ఎందుకు వేసుకుంటున్నాము అనేది నేను విఆర్కే గారి డైట్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2లో చాలా క్లారిటీగా, మీరు ఎవరైనా చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది చాలా క్లియర్గా ఇచ్చానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్టికులర్ సిరప్ 5 ml వేసుకోవాలి. 5 ml వేసుకోవాలండి. 5 ml హాఫ్ గ్లాస్ వాటర్లో మనకి కలుపుకొని తాగాలన్నమాట.
హాఫ్ గ్లాస్ వాటర్లో మనకి కలుపుకోవాలి ఖచ్చితంగా. అండ్ లిక్విడ్ డైట్ తీసుకునే వాళ్ళు సూప్స్ ఖచ్చితంగా తాగాలి. అండ్ పార్టికులర్ సిరప్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ 1 ఎక్స్ట్రా మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఓకేనా అండి. ఇదిగోండి పార్టికులర్ సిరప్ అనమాట. పొటాషియం క్లోరైడ్ ఓరల్ సొల్యూషన్ ఉంది కదండి, పార్టికులర్ సిరప్ 200 mlది దొరికిందనమాట నాకు 100 ml. నేను ఇక్కడ ఇది మెడికల్ షాప్లో, నార్మల్ మెడికల్ షాప్లో తీసేసుకున్నాను. ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లో నాకు 200 ml దొరికిందండి. 100 ml దొరకలేదనమాట. ఇది వచ్చేసి నాకు 68 రూపీస్ పడిందనమాట. ఓకేనా అండి. ఇది నైట్ బెడ్ టైం, పడుకునే ముందల బెడ్ టైంలోనే తీసుకోవాలి. మీరు పడుకునే ముందల తీసుకోండి. ఇది వాటర్లో కలిపి తీసుకోవాలి కాబట్టి నైట్ లేవకుండా ఉండడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా తీసుకోండి, వాష్రూమ్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇదిగోండి కలిపేసాను చూసారా, హాఫ్ గ్లాస్ వాటర్లో కలిపేసాను. ఇది వచ్చేసి 200 ml వాటర్ అనమాట. ఇప్పుడు నేనైతే మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది ఒకటి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి విఆర్కే గారి డైట్లో డే 1 అనేది ఎలా ముగిసిందో. ఇప్పుడైతే చక్కగా పడుకుని పోతాను హ్యాపీగా. అన్ని మెడిసిన్స్ అన్నీ ఇది కూడా కవర్ అప్ చేసేసాను. విటమిన్ డి ఒకటి వేసుకోలేదు, నేను రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకుంటాను. ఓకేనా అండి. విటమిన్ డి వేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. మార్నింగ్ వచ్చేసి మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిష్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ నైట్ వచ్చేసి మళ్ళీ మల్టీవిటమిన్ టాబ్లెట్ అండ్ పార్టికులర్ సిరప్. ఇది వచ్చేసి డే రొటీన్ అనమాట. ఓకే అండి, రేపు డే 2లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.